వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. కేరళ రాష్ట్రం నుంచి పార్లమెంటుకు 20 సీట్లు ఉన్నాయి. ఈ స్థానాల నుంచి పార్లమెంటుకు ఎన్నికైన అభ్యర్థులు దేశాన్ని ప్రభావితం చేసే విధానాలను, నిర్ణయాలను, చట్టాలను రూపొందించడం, అలాగే అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. కేరళ నుంచి ఎన్నికైన 20 మంది పార్లమెంట్ సభ్యులు ఎవరో, వారికి ఇచ్చిన ఓటు షేర్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అల్లపోజ నియోజకవర్గం నుండి 4,04,560 ఓట్లు, అంటే ఈయనకి 38% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. అలాగే కె రాధాకృష్ణన్, ఈయన సిపిఎం పార్టీ నుంచి హాల్తూర్ నియోజకవర్గం 4,03,447 ఓట్లు వచ్చాయి. ఈయనకి 41% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. అలాగే ఆదూర్ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, హత్తింగల్ నియోజకవర్గం నుండి 3,28,051 ఓట్లు వచ్చాయి. ఈయనకి 33% ఓట్ షేర్ వచ్చింది. బెన్నీ బెహనన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, చాలకుడేలు నియోజకవర్గం నుండి 3,94,171 ఓట్లు వచ్చాయి. ఈయనకి 41% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. హిబీ ఈడెన్, ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎర్నాకుళం నియోజకవర్గం నుండి 4,82,317 ఓట్లు వచ్చాయి. ఈయనకి 53% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. డీన్ కురియాకోస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇడుక్కి నియోజకవర్గం 4,32,372 ఓట్లు వచ్చాయి. ఈయనకి 51% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. కె సుధాకరన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కానూరు నియోజకవర్గం 5,18,524 ఓట్లు వచ్చాయి. ఈయనకి 49% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. రాజ్మోహన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాసర్గోడ్ నియోజకవర్గం 4,90,659 ఓట్లు వచ్చాయి. ఈయనకి 44% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. ఎన్కే ప్రేమ్చంద్రన్ ఆర్ఎస్పీ పార్టీ నుండి కొల్లం నియోజకవర్గం 4,43,628 ఓట్లు వచ్చాయి. ఈయనకి 48% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. కె ఫ్రాన్సిస్ జార్జ్ కేఈసీ పార్టీ నుండి కొట్టాయం నియోజకవర్గం 3,64,631 ఓట్లు వచ్చాయి. ఈయనకి 44% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. ఎంకే రాఘవన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కోజికోడ్ నియోజకవర్గం 5,20,421 ఓట్లు వచ్చాయి. ఈయనకి 48% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. ఈటీ మొహమ్మద్ బషీర్ ఐయుఎంఎల్ పార్టీ నుండి మల్లపురం నియోజకవర్గం 6,44,006 ఓట్లు వచ్చాయి. ఈయనకి 59% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. కొడుక్కునెల్ సురేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మవిలేకర నియోజకవర్గం 3,69,516 ఓట్లు వచ్చాయి. ఈయనకి 41% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. వికే శ్రీకందన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పాలక్కాడ్ నియోజకవర్గం 4,21,169 ఓట్లు వచ్చాయి. ఈయనకి 41% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. యాంటనీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పతనంతిట్ట నియోజకవర్గం 3,67,623 ఓట్లు వచ్చాయి. ఈయనకి 40% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. డాక్టర్ ఎంపీ అబ్దురస్మిద్ ఐయుఎంఎల్ పార్టీ, పొన్నని నియోజకవర్గం 5,62,516 ఓట్లు వచ్చాయి. ఈయనకి 55% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. డాక్టర్ శశి తరూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తిరువనంతపురం నియోజకవర్గం 3,58,155 ఓట్లు వచ్చాయి. ఈయనకి 37% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. సురేష్ గోపి బీజేపీ పార్టీ, త్రిశూర్ నియోజకవర్గం 4,12,338 ఓట్లు వచ్చాయి. ఈయనకి 38% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. షఫీ పరింబిల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వడికర నియోజకవర్గం 5,57,528 ఓట్లు వచ్చాయి. ఈయనకి 50% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వైనాడ్ నియోజకవర్గం 6,47,445 ఓట్లు ఈయనకు వచ్చాయి. ఈయనకు వచ్చిన ఓట్ షేర్ 60%.